ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక పరిణామాలు వెలుగులోకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనగణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రణాళికల ప్రకారం 2027 ద్వితీయార్థంలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమై తదుపరి సాధారణ ఎన్నికలకు ముందు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతిపాదిత పునర్విభజన ప్రకారం రాష్ట్రంలో మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనితో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు చేరే అవకాశం ఉంది. ఇదే సమయంలో లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 25 స్థానాలకు అదనంగా 7 నుంచి 8 స్థానాలు పెరిగి మొత్తం 32 లేదా 33 స్థానాల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. డీలిమిటేషన్లు ప్రధానంగా జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకుంటారు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సరిహద్దులు జనాభా సమతుల్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడతాయి. అనంతరం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. అదనంగా మహిళా రిజర్వేషన్ అమలు అంశం కూడా ఇందులో కీలకంగా మారే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో 225 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 75 స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని రిజర్వ్డ్గా ప్రకటించే విధానం అమల్లో ఉండే అవకాశం ఉంది. దీనివల్ల సామాజిక వర్గాల ప్రాతినిధ్యం మరింత సమతుల్యంగా ఉండేలా చూడవచ్చు. వాస్తవానికి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలోని నియోజకవర్గాల సంఖ్య పెంపు అంశం చర్చకు వచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అమల్లోకి రాలేదు. తాజా పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా డీలిమిటేషన్పై చర్చలు మళ్లీ వేగం పుంజుకోవడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. భారతదేశంలో చివరిసారిగా నియోజకవర్గాల పునర్విభజన 2008లో జరిగింది. ఆ సమయంలో 2001 జనగణన ఆధారంగా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులు మార్చి కొన్ని ప్రాంతాల్లో స్థానాల సంఖ్యలో మార్పులు చేశారు. ప్రస్తుతం జరగబోయే డీలిమిటేషన్ 2021 లేదా తదుపరి జనగణన ఆధారంగా జరగవచ్చని భావిస్తున్నారు. ఇక మరో ముఖ్య అంశం రాజ్యసభ ప్రాతినిధ్యం. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా రాష్ట్రానికి కేటాయించే రాజ్యసభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ స్థానాలు 225కు పెరిగితే భవిష్యత్తులో ఈ సంఖ్య సుమారు 16 వరకు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ స్థానాలు 32 లేదా 33కు చేరితే రాజ్యసభ స్థానాలు పెరిగితే కలిపి ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో జాతీయ రాజకీయాల్లో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యం పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే నియోజకవర్గాల పునర్విభజన అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పట్టంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాలు ఏర్పడడం వల్ల అనేక మంది కొత్త రాజకీయ నాయకులకు అవకాశాలు ఏర్పడతాయని కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది.